योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। अध पातञ्जलयोगसूत्राणि प्रथमोऽध्यायः समाधिपादः। अध योगानुशासनम्। योगः चित्तवृत्तिनिरोधः तथा द्रष्टुस्वरूपेऽवस्थानं वृत्तिसारूप्यमितरत्र वृत्तयः पञ्चतयः क्लिष्टा अक्लिष्टा प्रमाणविपर्यय विकल्पनिद्रा स्मृतयः प्रत्यक्षानुमानागमा प्रमाणानि विपर्ययो मिथ्या ज्ञानमतद्रूपप्रतिष्ठम् शब्दज्ञानानुपाति वस्तुशून्यो विकल्पः अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा। బ్యూటిఫుల్ అండి లక్ష్మి గారు. మీ తర్వాత ఎవరు వెళ్తారో తెలియదు కానీ వాళ్ళకి చాలా అసలుకి ప్రెషర్ ఉండదు. I'll go. Great. There you go. Shall I? And yes అండి, ఒక్క నిమిషం. I'll share it. Yeah. Om Yogena Chittasya Padena Vacham Malam Sarirasya Cha Vaidyakena Yopakarotam Pravaram Muninam Patanjalim Pranjaliranatosmi Abahu Purushakara Abahu Purushakaram Sankhachakra Abahu Purushakaram Sankhchakrasi Dharinam Sahasra Sirasam Svetam Pranamami Patanjalim. Then I need to get into this side. Adah yoganusasanam yogaschitta vritti nirodha tada drashta swarupe avasthanam vritti sarupyamitharatra vrittayah panchatayah klishtaha pramana viparyaya vikalpa nidra smrutayah प्रत्यक्षानुमाना आगमाः प्रमाणानि विपर्ययो मिथ्या ज्ञानमतद्रूपप्रतिष्ठम् शब्दज्ञानानुपाति वस्तुशून्यः विकल्पः अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा. Yeah. Nice. Okay. All right. Thank you all. Bye all, Andy. నేనండి లతం చదువుతా. చెప్పండి. మీ స్క్రీన్ మీద పెట్టరా అవి? నేను కూడా వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేస్తాను. మాధవి పెడుతున్నానండి. కనిపిస్తుందండి? కనిపిస్తుంది.
హలో చెప్పండి డాక్టర్ గారు, మీరు స్టార్ట్ చేయండి. ఓకే యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అత పతంజలి యోగ సూత్రాణి ప్రథమపాదః సమాధిపాదం అధ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధః తదా ద్రష్టు స్వరూపేవస్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్రా. నైస్ అండి లత గారు. బాగా వచ్చిందండి. నేను వెళ్ళనా అండి? చెప్పుకోండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అధ పతంజలి యోగ సూత్రాణి ప్రథమోధ్యాయః సమాధిపాదః అధ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధః తథా ద్రష్టు స్వరూపేవ స్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా. నైస్ అండి కమల గారు. ఇంకెవరైనా? సురేఖ నువ్వు చెప్తావమ్మా? యా చెప్తానండి. ఫస్ట్ లో స్టార్టింగ్ చెప్పేది అది ఎక్కడుంది? అది ఫైండ్ దట్ వన్. పెడతాను Yeah. సురేఖ. థ్యాంక్ యూ అండి. అది ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంటే దొరకట్లేదు మరి. పంపించాను, గ్రూప్ లో పంపించానమ్మా. అవునా? Okay. అంటే ఇది ఈ లింక్ పంపించాను. వీడియోలో ఉందండి. ఓకే ఓకే రాసుకోవాలి అయితే. వీడియో వినమన్నారు కదా, దాంట్లో ఉంది. సో రాసుకున్నాము. ఓకే మీరంతా రాసుకున్నారు. ఓకే ఓకే. You can see, right, Surekha? I can see the first సమాధి పాదం అవి కనిపిస్తున్నాయి. ఆ స్లైడ్ కనిపిస్తుంది. ఇది కనిపించట్లేదు. Okay. Can you see now? Yeah. యోగేన చిత్తస్య పదేన వాచం యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం
ప్రాంతోస్మి. సారీ, ఇది నేను చదువు. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అది అడ్డం వస్తుంది. పతంజలిం యా ప్రారాంజలి పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలిం ఉంది కదా, ప్రాంజ. ఓకే. పతంజలిం ప్రాంజలిర్నతోస్మి. ప్రాంజలిరానతోస్మి. అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తినిరోధః తథా ద్రష్టస్వరూపే వస్థానం వృత్తిసారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః. ఇది క్లిష్ట అక్లిష్టాః అంటే అనేది ఇట్స్ Right. వెరీ లిటిల్ డెలికేట్ గా పలకాలి. క్లిష్ట. వృత్తయః పంచతయ్యః క్లిష్టాః. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రామాణాని విపర్యయో మిథ్యా జ్ఞానమతద్రూప ప్రతిష్టం శబ్దాజ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా. అసలు ప్రాక్టీస్ చేయలేదు. థ్యాంక్ యూ. But you did good. రాసుకోవాలి నేను తెలుగులో. ఐఎమ్ సారీ, మీ మీద డిపెండ్ అయ్యా నేను. నెక్స్ట్ టైం ఐ విల్ రైట్ ఇట్ డౌన్ ఇన్ మై నోట్స్. థ్యాంక్ యూ Sure. అండి. Thank you, Sarika. కెన్ ఐ లీవ్ అండి? Yeah. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye, ma. So, who wants to go next? నేను వెళ్ళనా అండి? ఒక్క నిమిషం. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. अथ पातञ्जलयोगसूत्राणि प्रथमोऽध्यायः समाधिपादः. अथ योगानुशासनं योगश्चित्तवृत्तिनिरोधः तदा द्रष्टुस्वरूपे वस्थानं वृत्तिसारूप्यमितरत्र वृत्तयः पंचतैः क्लिष्टाः. प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः प्रत्यक्षानुमानागमा प्रमाणानि विपर्ययो मिथ्या ज्ञानमतद्रूप प्रतिष्ठं शब्दज्ञानानुपाति वस्तु शून्यो विकल्पः अभाव प्रत्ययालंबना वृत्तिर्निद्रा. చాలా బాగుందండి.
నేను చెప్పనా ఇప్పుడు? షేర్ చేస్తాను. వెళ్ళండి రజని. ఇది కొంచెం కష్టమే, తెలుగులో లేదు కదా, బట్ ఐ విల్ ట్రై అండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తమం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతాంజలిం ప్రాంజలిరానతోస్మి. 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 అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తినిరోధః తథా ద్రష్టస్య స్వరూపావస్థానం. తదా ద్రష్టుస్వరూపే అవస్థానం. తదా ద్రష్టస్వరూపేవస్థానం. వృత్తిసారూప్యమితరత్ర వృత్తయః పంచతయః క్లిష్టాః. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రాస్మతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో విద్యా జ్ఞాన మతద్రూప ప్రతిష్టం శబ్ద జ్ఞానోపాతి వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్రా. గుడ్ అండి. థ్యాంక్స్ అండి. ఇంకెవరు లాస్ట్? నేనున్నాను. నువ్వు లాస్ట్ వెళ్తావేమో అనుకుంటున్నా. యా లాస్ట్ డే వెళ్తాను, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఉన్నారా ఇంకెవరు? తడికొండ సుధా జాయిన్ అయ్యారు కానీ అతని దగ్గర ఇది లేదు మైక్రోఫోన్. నువ్వు వెళ్ళేసేయలేమ్మా. అవునా? ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాం కరోతం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖ చక్రాసిధారిణం సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలిం. అతః పతంజలి సూత్రాని అతః పతంజలి యోగ సూత్రాని ప్రథమోధ్యాయః సమాధిపాదః.
అథా యోగానుశాసనం యోగ చిత్త వృత్తి నిరోధః తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యాః క్లిష్టా అక్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగామ ప్రత్యక్షానుమానాగమః ప్రమాణాని విపర్యయో మిథ్యా జ్ఞానమత ధ్రూప ప్రతిష్టం శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యః వికల్పః అభావ ప్రత్యయాలంబ అభావ ప్రత్యయాలంబ ఆలంబనా వృత్తిర్నిద్రా అభావ ప్రత్యయాలంబనా వృత్తి నిద్రా. అయిపోయిందా? Good. Andy. Nice. So I think we are done. So meanings we can చదువుదామంటే లేదంటే next week we can do it. I'm feeling very tired. నెక్స్ట్ వీక్ పెట్టేసి చదవమంటే కూడా చదువుదాం, మీ ఇష్టం, అందరి ఇష్టం. నెక్స్ట్ వీక్ మీనింగ్స్ చదువుదామంటారా? ఇవే 10 శ్లోకాస్ అంటే మీనింగ్స్ ఎక్కడ ఉన్నాయండి అంటే దీంట్లో? పెట్టారు కదండి, మన మాధవి గారు పెట్టారు కదా. దీంట్లో కింద ఉన్నాయి ఒక్కొక్క వర్డ్ కదా. అది ఓకే ఓకే ఓకే. ఆ మీనింగ్స్ కంటే అంటే ఒక్కొక్క సెంటెన్స్ ఏమైనా రాస్తే బాగుంటుందేమో అనిపించింది. బట్ మరి టూ మచ్ వర్క్ అందరికి లోడ్ ఎందుకులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అవన్నీ కలిపి ఒక సెంటెన్స్ గా కూడా పెట్టేయచ్చు కదండి. ఇప్పుడు మనకేం పెట్టారు? మీనింగ్స్ ఎక్కడ షేర్ చేశారు? మీనింగ్స్ చూసాను నేను, పతాంజలి చాంటింగ్ లో చేశాను కదా అన్ని. అంటే వర్డ్ బై వర్డ్ చేశారు, మెయిన్ గ్రూప్ లో పెట్టలేదు. అంటే ఈచ్ వర్డ్ కి అధ అంటే ఇటు పైన, యోగా అంటే యోగము అట్లా ఉంది కదా, అది ఇచ్చారు. అది అన్ని కలిపి లేకపోతే ఒక సెంటెన్స్ గా లక్ష్మి గారు అన్నట్లుగా ఒక సెంటెన్స్ మొత్తం ఒక సెంటెన్స్ లాగా ఉంటే బాగుంటుంది. అంటే ఇంగ్లీష్ లో అయితే ఉంది, మరి తెలుగులో అలా ఒక సెంటెన్స్ గా చెప్పాలంటే ఓకే. నేను చెప్పేస్తాను ఒక్కొక్క దానికి మీనింగ్. సమ్మరీ చెప్పమంటే చెప్తాను. మీరు ఆ స్లైడ్ పెట్టండి మాధవి, మనం ఒకేగా చదవడానికి అవుతుందేమో చూద్దాం. మీరు స్లైడ్ పెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తే దట్ ఈస్ బెటర్. అందరూ పార్టిసిపేట్ చేసినట్టు. కనిపిస్తున్నాయండి లక్ష్మి గారు? కనబడుతుంది. ఇట్లా చెప్తే స్టార్ట్ చెప్తాను. అథ యోగానుశాసనం, ఇటుపైన యోగమును శాసనముగా ఇవ్వబడినది అని చెప్పంటారా? లేకపోతే విడిగా ఇట్లా అద ఇటుపైన యోగమును అనుశాసనం శాసనముగా, అది ఎట్లా అనేది డిసైడ్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఇది సరి, మీరు చెప్పింది సరిగా ఉంది ఫస్ట్ది, బట్ సెకండ్ది లైక్ డిపెండింగ్ ఆన్ ఇట్లా వస్తుందండి. అప్పుడు ఈ యోగము మనస్సు యొక్క ప్రవర్తనము
నిరోధించును అనాల్సి వస్తుంది. అట్లాగా మార్చి ఒక్కొక్క సెంటెన్స్ గా కూడా రాసుకోవచ్చు. అంటే మనం ఇట్లా చెప్పేప్పుడు యోగా, మీరు అన్నట్టు యోగము చిత్త మనస్సు అంటే అంత ఇదిగా ఉండకపోవచ్చు కదా. యోగము మనస్సు యొక్క ప్రవర్తనను నిరోధించును. అది బాగుంది చక్కగా. అట్లా మనం ఒక్కొక్క సెంటెన్స్ గా రాస్తే రాసుకోవడానికి ఇది అవుతుంది. అట్లా రాయమంటే నేను స్నేహ రాస్తానంటున్నారు కదా, రాసేసి అట్లా రాసేయండి. అప్పుడు దీని ఎదురుగానో లేకపోతే కిందనో మనం మీనింగ్ రాసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి మనం ఒక సెంటెన్స్ లో చెప్పేద్దాం. అది బెస్ట్. వర్డ్ బై వర్డ్ కూడా బాగుంది నేర్చుకోవటానికి, సంస్కృతం నేర్చుకోవటానికి. ఏదండి? ఒక్కొక్క దానికి మీనింగ్ ఇస్తే అది బాగుందండి. అంటే మనం చదివేటప్పుడు దాన్నే మనం ఫాలో అవుతున్నాం కదా, అది ఒక్కొక్క సెంటెన్స్ కూడా నేర్చుకుందాము. పైన ఉంటుంది, కింద ఒక సెంటెన్స్ లో రాసేస్తే మనకి తెలుస్తుంది. అది రెండు బాగుంటాయి. అది రాస్తారా స్నేహ? అంటే మీనింగ్ దానికంటే అంటే ఒక సెంటెన్స్ నాకు వచ్చింది నేను చెప్పమంటే చెప్తాను ఒకసారి. అంటే ఇప్పుడు అమ్మ ఇట్లా పెట్టారు కదా కింద, చెప్పండి మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. అతః యోగానుశాసనం అంటే పతంజలి మహర్షి శాసించిన సూత్రములు. ఇది అతః యోగానుశాసనం అని అంటే పతంజలి మహర్షి శాసించిన సూత్రములు. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగం అంటే జీవాత్మ పరమాత్మ కలయిక. వృత్తులను నిరోధించాలి కానీ చిత్తమును కాదు అని అంటారు. ఎప్పుడోనో దీనికి ఎగ్జాంపుల్ అమ్మ మిర్రర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో మన రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది వృత్తులు అన్నట్టు, ఆ వృత్తులని చేయాలి కానీ మనని కాదు. ఆ మిర్రర్ లో ఉన్న వాటిని నిరోధించాలి అంతేగాని మన ఓన్ పర్సనాలిటీని అదే మనం కాదు అనేసి అట్లా. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని అంటే తథా అంటే తన సత్స్వరూపంలో ఎల్లప్పుడూ స్థిరమై నివసించాలి అనేసి. అంటే మన లోపల సత్స్వరూపం అని అంటే మన లోపల ఉన్న నిజము అన్నట్టు. అంటే ద్రష్టు అంటే చూసేవాడు. ఎవరు చూస్తున్నారు? మన ఆత్మ చూస్తుంది కదా. సో మన ఆత్మ అనేది ఎవరైతే ఉన్నారో ఆయనతోనే మనం ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అన్నట్టుగా అని అన్నారు. ఆ క్రిస్టల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, క్రిస్టల్ క్లియర్ గా. సో డైమండ్స్ ది అవన్నీ అట్లా క్లియర్ గా ఉండాలి మనం. తదా అంటే తన, ద్రష్టు అంటే చూసేవాడు, స్వరూపే అవస్థానం అంటే నివసించాలి, స్వరూపే అని అంటే ఏ స్వరూపంలో మనం ఉన్నామో మన ఓన్ ఆత్మస్వరూపం ఉంది కదా, సత్స్వరూపం, అందులోనే మనం ఉండాలి అనేసి అంటారు. కానీ ఇక్కడ తదా ద్రష్టు స్వరూపే అంటే ఇక్కడ చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు ఇస్ తదా, రైట్? నిరోధం కలిగినప్పుడు మనం అప్పుడు మన స్వరూపంలో అంటే ఇప్పుడు ఈ చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు చూసేవాడు స్వరూపమునందు స్థిరముగా నుండుట జరుగును. అది అలాగా. అది అంటే అంతకుముందు శ్లోకం చెప్పారు కదా, మనము చిత్తను కాదు వృత్తులని నిరోధించాలి. సో అలా వృత్తులను నిరోధించినప్పుడు మన స్వరూపం అనేది తెలుస్తుంది. అది చూసేవాడు మనం స్థిరంగా ఉంటాడు అనేసి మీనింగ్. దాని కంటిన్యూషన్ ఉంటది కదా అంతకుముందు శ్లోక. అది ఫోర్త్ వన్ వృత్తి సారూప్య మితరత్ర. సో అలాంటి కాని పక్షంలో నిరోధం అంటే వృత్తి నిరోధం జరగనిచో, అట్లా కాదు, జరగనిచో కాదు. అది యాక్చువల్ గా వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే అలాంటి స్వరూప స్థితికి అనేక వృత్తుల ఆటంకాలు వస్తాయి అన్నట్టు. వృత్తి సారూప్య మితరత్ర అంటే అనేక అన్నట్టు. మితరత్ర అంటే ఏవేవో చాలా రకాలు అన్నట్టుగా. మీనింగ్ సమ్ ఇచ్చినట్టు.
అలాంటి స్వరూప స్థితికి అనేక వృత్తులు ఆటంకాలు వస్తాయి అని మీనింగ్ అన్నట్టు దీనికి. వృత్తి సారూప్యం ఇతరత్ర వృత్తి యందు సారూప్యం కలిగి ఉండును అంటే చిత్త వృత్తి నిరోధం జరిగినచో. కాదమ్మా, ఆంటీ వచ్చారు. అంటే నాకు అనిపిస్తుంది అలా కాని పక్షంలో అంటే చిత్త వృత్తి నిరోధం జరగనిచో, జరగకుండా ఉండిపోయినప్పుడు నీ వృత్తి నువ్వేం చేస్తున్నావో దానిలోనే సారూప్యం చూడు. అంటే మనకి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి కదా, ఆ వ్యాపకాలు లేకుండా మనలో మనం చూసుకోవాలని ప్రీవియస్ వన్, మనలో మనం చూసుకోవాలి చైతన్యాన్ని ఆర్ ఆత్మని ఆర్ పరమాత్మని అని ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో, ఇంతకు ముందు ప్రీవియస్ దానిలో. ఇప్పుడు ఏమంటున్నారంటే అలా నీకు వీలు కాకపోతే అంటే ఒక్కొక్కసారి మనం చేసే వృత్తి మనని ఎన్గ్రాస్ చేస్తుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తుంటే యూ కెనాట్ వృత్తిని ఇగ్నోర్ చేసి నువ్వు ధ్యానం సారూప్యాన్ని చూస్తుండలేవు ఆ టైంలో. అలా కాని పక్షంలో వృత్తిలోనే ఆ సారూప్యాన్ని చూడు. సారూప్యం అంటే ఏంటంటే స్వరూపం, చైతన్యం మనలో చైతన్యం. అది అప్పుడు సెంటెన్స్ ఎట్లా వస్తుంది కుమార్ గారు? దాన్ని సెంటెన్స్ లో పెట్టండి కుమార్ గారు. నాన్న నేను ఇప్పుడు చేయలేను. అది ఇప్పుడు కాదు, అది మీరు చెప్తుంది కరెక్ట్ గా. ఇప్పుడు చెప్పింది ఒకసారి నాకు రేపు అపాయింట్మెంట్లు అవి ఉన్నాయి, చూస్తాను, వీలైనంత త్వరలో పెడతాను. ఐ కెనాట్ ప్రామిస్ ఎనీథింగ్. ఇప్పుడే ఊరికేనే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి అంటున్నారు లక్ష్మి గారు. ఓకేనమ్మా, ఐ విల్ ట్రై. నెక్స్ట్ వన్ ఇస్ ఈజీ. వృత్తయః పంచతయ్యాః క్లిష్ట అక్లిష్టాః. వృత్తులు 5 రకాలు ఉంటాయి. అవి కొన్ని క్లిష్ట అంటే తేలిగ్గా ఉంటాయి, అక్లిష్ట అంటే కష్టంగా శ్రమతో కూడినవి అనేసి. నెక్స్ట్ వన్ అది. 6th వన్ కూడా ఈజీ. ఆ వృత్తులు మనకు 5 రకాలు అన్నప్పుడు ఆ 5 రకాలు ఏంటిది? ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతయః. ఇవి ప్రీవియస్ అనేది కొంచెం నిదానంగా చెప్పమ్మా ప్లీజ్. వృత్తయః పంచతయ్యాః క్లిష్ట అక్లిష్టాః. అంటే వృత్తయః అంటే వృత్తులు, పంచతయ్యాః అంటే 5 ఉన్నాయి, అవి క్లిష్ట అంటే తేలికగా మనం అధిగమించుకోవచ్చు. అక్లిష్టాః అంటే శ్రమతో కూడినవి. కొన్ని రకరకాలు ఉంటాయి కదా, అందులో కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని ఈజీగా అయిపోతాయి అన్నట్టు మన వృత్తులు. ఓకే. ఆ వృత్తులు ఏంటివి? ఆ 5 టైప్స్ అని అంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయః. ఇవి 5 రకాలు. ఆ ప్రమాణ దాంట్లో ఫస్ట్ 5 ఉన్నాయి కదా, ఆ 5 లో ఫస్ట్ వన్ ప్రమాణం కోసం ఈ సూత్ర అన్నట్టు. ప్రత్యక్షానుమాన ఆగమః ప్రమాణాని అంటే ప్రమాణాని అని లాస్ట్ వర్డ్ ఉంది కదా, అంటే ప్రమాణము ఆ ఫస్ట్ వృత్తి. అందులో మళ్ళా 3 రకాలు ఏంటిది? ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని, ఆగమ ప్రమాణాన్ని. ఈ 3 రకాలు అన్నట్టు. ప్రత్యక్ష అంటే ఎదురుగా మనం ఏదైతే చూస్తామో అది, మనం ఏదైనా సరే చూసి నమ్మేస్తూ ఉంటాం కదా, అది. దాని నుంచి కూడా మనకు డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అలా అది పాజిటివ్ గాని నెగిటివ్ గాని ఏదైనా గాని ప్రత్యక్షంగా మనం అనుభవించేదాన్ని అది డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. అనుమాన అంటే దీనికి ఎగ్జాంపుల్ అక్కడెక్కడో పొగ వస్తుంది అని అంటే నిప్పు ఉంది అనేసి అని అనుకుంటాం కదా, నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అనేసి అని అంటారు. సో ఆ పొగను చూడంగానే అరే ఆడ పొగ వస్తుంది అంటే ఆడేదో కాలుతుంది అని అంటాం కదా, అది అనుమాన.
దాని నుంచి కూడా మనది డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆగమాలు అని అంటే మనం ఈ వేదాసు ఎవరైనా చెప్పినవి విన్నవి, ఈ టెంపుల్స్, అక్కడ టెంపుల్స్ కోసం నిజాలు అన్నట్టు అవన్నీ మనము వింటూ ఉంటాం కదా, దాంట్లో నుంచి కూడాను మనము డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నట్టు. సత్యాలు ఇవన్నీ జగత్ సత్యాలు. సో 5 టైప్స్, 5 టైప్స్ లో తేలిగ్గా ఉంటాయి, తేలిగ్గా కొంచెం శ్రమపడి చేసుకునేటివి ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటి అంటే ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. ఆ ఫస్ట్ 1 ప్రమాణ దాంట్లో వచ్చేసి మళ్ళీ 3 ఉంటది, ప్రత్యక్ష, అనుమాన, ఆగమ. ఇప్పుడు ఇంకెవరైనా చెప్తారా అండి నెక్స్ట్? గో హెడ్. yes, if anybody wants to take it. లక్ష్మి గారు మీరేమైనా చెప్తారా అండి? లేదండి, చెప్పేనే ఉంది. మీరండి కుమారి గారు? లేదమ్మా, ఇప్పుడు కాదు, చూస్తున్నాను. ఓకే. Okay, maybe I will only tell. So as Sneha said, pratyaksha pramanam intaku mundu ayindi, pramanam ayindi. Ippudu viparyaya ante next pramanam, next vritti. విపర్యయము. సో విపర్యయము మిథ్యా జ్ఞానము, లేని విధముగా అర్థం చేసుకొనుట. అంటే మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకుంటాం కదా, అది. అథద్రూప, నమ్మలేని. ప్రతిష్టం, స్థాపింపబడినది. అంటే మనము తెలియకుండానే కొన్ని నిజాలు అనుకొని మనము నమ్మేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ కాల్డ్ విపర్యయ వృత్తి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః. లుక్స్ లైక్ ఇంకెవరైనా కమల నువ్వేమైనా చెప్తావమ్మా? లుక్స్ లైక్ నీదే ఉన్నట్టుంది స్నేహ. ట్రైయింగ్ టు ఇన్వాల్వ్ ఎవ్రీవన్. లక్ష్మి గారు చెప్పండి స్నేహ, చెప్పండి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య వికల్ప. ఇది 3వ దానికోసం వికల్ప అని ఉంది కదా, ఆ వికల్ప కోసం చెప్తున్నాను. శబ్ద అంటే శబ్దము, జ్ఞానానుపాతి అంటే వస్తు శూన్యం అని అంటే వస్తువు శూన్యం అయిపోవడము. జ్ఞానానుపాతి, అనుపాతి అంటే స్థాపించబడినది. ఓకే, సో దీన్ని మీనింగ్ ఏంది అని అంటే, ఒక వస్తువు శూన్యమైనప్పుడు అంటే అక్కడ లేనప్పుడు ఆ శబ్దమునే వస్తువు అనుకోవడం వికల్పం అన్నట్టు. ఇప్పుడు మనకు ఎవరైనా సరే ఏదైనా మాట్లాడినరు అని అంటే మనము వాళ్ళ కోసమే వాళ్ళ మాటలు విన్నాము అని అంటే వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం కదా, అరే ఇట్లా వాళ్ళు అన్నారు అనేసి. అలా వస్తుంది అన్నట్టు ఇది. అంటే ఆడ మనిషి లేడు, వస్తువు లేదు అన్నట్టు, కానీ వాళ్ళు మాట్లాడినవన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం కదా, అదన్నట్టు. సో వస్తువు శూన్యమైనప్పుడు ఆడ మనిషి లేడు, కానీ ఆ శబ్దము ఉన్నది కదా, వాళ్ళు ఏం మాట్లాడినరో మనకి, అది దాన్ని వికల్ప అని అంటారు అన్నట్టు. సో ఆ వస్తువు లేకున్నా గానీ మనం ఆ శబ్దాన్ని గుర్తుపెట్టుకుంటున్నది, అది కూడా ఒక వికల్పం. అంది దాని వికల్పం అంటారు. అది కూడా ఒక వృత్తి అన్నట్టు. దాని నుంచి కూడా మనకు డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి కదా, అరే వాళ్ళు అట్లా అన్నారు మనని అనేసి ఇట్లా అనుకుంటాం కదా మనం. అంటే ఇప్పుడంటే మనకి శబ్దం వినబడుతుంది మనుషులు చూడకపోయినా, ఆ కాలంలో ఎలాగా వినబడుతుంది అది నాకు అర్థం కాలేదు. ఊహలో మనం వాళ్ళ అన్నది విని మళ్ళీ రెమినిస్ చేసుకోవడం. వాట్ డస్ ఇట్? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంటారు, ఇప్పుడు నువ్వు చెప్పావు, అది నేను జ్ఞాపకం పెట్టుకోవడమా? అంటే అది ఒక
శబ్దం అంటే అది సౌండ్ అంటే ఏదైనా కానీ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఆలోచన చేస్తే అరే వాళ్ళు అట్లా అన్నారు మనని అనేసి మనం ఇట్లా గుర్తు పెట్టుకుంటూ ఉంటాం కదా, అదే మనకు వినబడుతూ ఉంటది. అదే వాళ్ళ అన్న మాటలు రిపిటేషన్ గా వినబడుతూ ఉంటాయి. అదే పాజిటివ్ అని అనుకుంటే ఇప్పుడు వేదాస్ ఉంటాయి, మనం శ్లోకాలు ఉంటాయి, అవన్నీ చదువుతూ ఉంటే ఆడ ఇప్పుడు పతంజలి మహర్షి లేకున్నా కానీ ఆయన సూత్రాలన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా, అలాగా అది పాజిటివ్ అన్నట్టు. సో ఏదైనా గానీ అక్కడ వస్తువు శూన్యం అయిపోయింది, వస్తువు లేదు అని అంటే ఏ వస్తువు, పతంజలి మహర్షి ఇప్పుడు లేడు మన దగ్గర. అలానే మన అంటే పాజిటివ్ లో చూసుకుంటే, నెగిటివ్ లో చూసుకుంటే ఎవరైనా తిట్టినంటే ఆ మనిషి ఇప్పుడు ప్రెసెంట్ లో మన దగ్గర లేరు, కానీ వాళ్ళ అన్న మాటలు ఏదైనా పాట అయినా సరే పర్వాలేదు, ఎనీథింగ్ అవన్నీ మనకు వినబడుతూ ఉంటాయి కదా, అది కూడా డిస్టర్బెన్సే, వికల్పం అనేసి. అంటే జ్ఞాపకం మిగిలిపోతుంది. అంటే మాటే కాకపోవచ్చు, ఏదైనా ఏదైనా శబ్దం ద్వారా మనం ఏదో అని ఊహించుకుంటాము, యాక్చువల్ గా అది కాకపోయినప్పటికీ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థండర్ స్ట్రామ్ వచ్చింది అనుకోండి, అబ్బా అక్కడ థండర్ స్ట్రామ్ అంటే మనం ప్రెసెంట్ లో ఉండట్లేదు. దట్స్ వాట్, మనం ప్రెసెంట్ లో ఉండకుండా ఆ శబ్దానికి అరే అప్పట్లో అబ్బా అప్పుడు ఏమొచ్చింది ఉరుములు మెరుపులు అని అనుకుంటాం చూడండి, ఆ క్షణం కూడా అన్నట్టు ఆ క్షణము మనం ప్రెసెంట్ లో లేము, ఆ పాస్ట్ కి వెళ్ళినాం మనం. ఇంగ్లీష్ లో మీనింగ్ ఏముంది అంటే కాన్సెప్చువలైజేషన్ derives from linguistic knowledge, not contact with real thing. Yeah, when you remember the person is not there in front of you, but you do remember what he said or what he written. Thank you. Through the sound, like okay. అంటే మనం ఉరుము మెరుపు వస్తే బాంబు వచ్చింది అని అనుకుంటున్నాం, అంటే లైక్ మేబీ ఊహించేసుకునేది. సో ఇట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్, బట్ ఎక్కడో చప్పుడు మనకు వినబడగానే అది అయింది అని అనుకుంటాం, యాక్చువల్ గా జరగకపోయినా. అవును. అంటే ఇవన్నీ ఏం చెప్తానంటే మనం ప్రెసెంట్ లో ఉన్నామా లేదా, ఇప్పుడు ప్రెసెంట్ లో లేము అని అంటే దట్స్ వృత్తి అని. క్షణం కూడా మనము ప్రెసెంట్ లో లేకపోతే దట్ ఈస్ వృత్తి అన్నట్టు మీనింగ్. సో దట్స్ వై పతంజలి గారు ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండమని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఉండమని. మరి దాని తర్వాత ఏమంటే మనం ఏదేదో ఆలోచించుకొని మనం కంగారు పడిపోయి మన చిత్తాన్ని మనము మలినం చేసుకుంటాము. అవును. లాస్ట్ వన్ ఎవరన్నా చెప్తారా? చెప్పండి. నెక్స్ట్ వీక్ ఏం చేద్దామంటే we will all like assign 1 or 2 slokas and then we will all explain. So that will be nice. అంటే ఎంతైతే అంత వాట్ ఎవర్ వీ క్యాన్. అంతే. అవును, కరెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటే బాగుంటది. అందరూ కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కదా. అవును, దాని మీద మనం ఒకసారి వింటే కూడా బాగుంటుంది. మీరు ఎండింగ్ చేసేయండి స్నేహ. అభావ ప్రత్యయాలంబన వృత్తిర్ నిద్ర అంటే అభావ, భావ అంటే నిద్రించే సమయంలో మనకు చిత్తము ఏమైతుంది అని అంటే ఒక స్టేబుల్ స్టేజ్కి వస్తుంది. అది మన పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఏమి ఆలోచన చేయం కదా, మనం పడుకొని ఉంటాం కదా. అట్లాంటి ఏం భావాలు లేకుండా ఏం లేకున్నా కానీ మనం లేచిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఎంత మంచిగా నిద్రపోయినా అనేసి మనం అనుకుంటాం కదా. అంటే ఆ స్టేజ్ కూడాను ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అబ్బా మనం మంచి నిద్ర వచ్చింది అన్నది అని అంటే అది నిద్ర వచ్చింది అనేది పాస్ట్ టెన్స్ అన్నట్టు. సో అది కూడా ఒక వృత్తి అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ. Deep sleep is a pattern grounded in the perception that nothing exists. Can you say it louder, please? Deep sleep is a pattern grounded in the perception that nothing exists. మరి అది వృత్తి ఎలా అవుతుంది? మనం లేచిన తర్వాత
అబ్బా ఈరోజు మస్తు నిద్రపోయినాం అని అంటాం కదా, అది పాస్ట్ టెన్స్ మనది. నిద్రపోయినము అనేది పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నాము. సో అది కూడా చిన్న ఆ గ్లిచ్ కూడా వృత్తియే అనేసి అన్నాడు. అది తర్వాత మళ్ళా చిత్తాలోకి వెళ్ళిపోతుంది కదా, మొన్న నేను మస్తు పడుకున్నా అనేసి అని అంటాం. అవునా, ఆ రోజు వచ్చింది నిద్ర ఎంత బాగా వచ్చింది అని అనుకుంటాం కదా. సో ఆ పాస్ట్ టెన్స్ కోసం కూడా ఒక 2-3 రోజులు మాట్లాడుకుంటుంటాం మనం. సో ఆ నిద్ర అంటే ఎప్పుడైతే మనం కాన్షియస్ కి వచ్చి మనము ఇలా అబ్బా మంచిగా నిద్రపోయినా అని ఉట్టిగా నోట్ నుంచి అన్నా గానీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వృత్తి. అది మెమరీలోకి వెళ్ళిపోతుంది కదా మనకి. అంటే దట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ చిత్త కదా. చిత్త ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు పవర్ ఆఫ్ నౌ లో కూడా చదువుకుంటూ ఉంటాం కదండి మాధవి. సో పాస్ట్ లో వర్తమానంగానే ఉండాలి. నిద్రపోయేసాం అన్నది అయిపోయింది, పాస్ట్ అని. అంటే ఇంకా ఏది గుర్తు తెచ్చుకోకూడదు అన్నమాట, ప్రెసెంట్ లో ఉండమని. అంటే ఇది క్లిష్ట వృత్తులు కాకపోయినా అక్లిష్ట వృత్తులు ఉంటుంటాయి, బట్ కానీ అది కూడా వృత్తి అని. అది కరెక్ట్. అంటే ఏ వృత్తులు ఉండకూడదు అనమాట మైండ్. ఉండకూడదు అది. అది అది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఏది ఉండద్దు. కష్టం కానీ కష్టం ఎక్కువగా లేనిది ఏది ఉండకూడదు. సో ఎవరు ఇప్పుడే అసైన్ చేసుకుందామా, ఎవరెవరు ఏ శ్లోకం చెప్తారు మీనింగ్ అని బాగుంటది. అంటే నెక్స్ట్ వీక్ ఎన్నో చెప్పాలి కదా, ఎన్ని చెప్పాలి? నెక్స్ట్ వీక్ కూడా 10 చేద్దామండి. ఓకే, సో చూద్దాం. ఇది ఇప్పుడు చూద్దాం కాదు, ఐ విల్ జస్ట్ రైట్ ద ఎక్సెల్. ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పేయచ్చులేండి, అంటే లైక్ వీ కెన్ జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఇంకా మిగతా వీళ్ళందరూ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు మీరేం చెప్తారా అని అడుగుతాం. మరి సో చెప్పండి స్నేహ, లైక్ మనం ఉన్న వాళ్ళము అసైన్ చేసుకుందాము, ఇంకా మిగతా వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెయ్యండి అని చెప్తాం కదా గ్రూప్ లో. సో ఒక్కొక్కళ్ళు 2 days చేసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకుందాం. ఉన్నారు కదా అందరూ, ఒక 10 అయితే ఉన్నారు. ఓకే అండి, 10 మంది ఉన్నాం. 10 మంది ఉన్నాం. నేను 11th 1, 14th 1 రాసుకోనాది. ఏంటి సిలబస్ లో ఉందా? మేము ఒప్పుకోం. కాపీ కూడా జరుగు. నేను ఒప్పుకోను. మీరు 12 చెప్పండి స్నేహ. లాస్ట్ నేమ్ ఆల్ఫాబెట్ లాగా ఉంటదమ్మా. మేబీ అది గుడ్ ఐడియా కుమారి గారు, మీరు చెప్పింది రైట్. ఆల్ఫాబెట్ ప్రకారం వెళ్ళిపోదాం. మనకు ఇష్టమైందే చెప్పకుండా వెరీ గుడ్ ఐడియా అండి. ఇది కల్పన అని ఎవరు జాయిన్ అయ్యారండి? కల్పన Kalpana. Hi అండి. So do you want to do the chanting, Kalpana? I think మీరు ఎక్కడి నుంచి అండి? నేను మలేషియా నుంచి అండి. Oh, okay. We just finished the chanting and we were discussing the అదే నేను ఫస్ట్ టైం జాయిన్ అయింది, మొన్నే గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అసలు లాస్ట్ మినిట్ లో చూసాను అసలు ఏం జరుగుతుందా అంటే, ఐ మీన్ చాంటింగ్ మీన్స్ వాట్ అని జాయిన్ అయ్యాను. అదే మీరు మీనింగ్ అయ్యి డిస్కస్ చేసుకుంటుంటే విన్నాను. నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ టైం కి, అంటే 1 hour ముందే అనుకుంటా కదా స్టార్ట్ అయింది. అవునండి. సో వాట్ వీఆర్ డూయింగ్ అండి కల్పన ఇస్ ఎవ్రీ వీక్ సండే, అంటే మీకు మండే అవుతుంది. సో 10 శ్లోకాస్ వీఆర్ చాంటింగ్, వీఆర్ ఆల్ ప్రాక్టీస్, అంటే చాంటింగ్ ప్రాక్టీస్, అంటే చాంటింగ్ రిసైటల్ చేస్తున్నాం ఈరోజు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్క శ్లోకం కింద మీనింగ్ చెప్తూ ఉన్నాం అనమాట. సో దట్ ఈస్ ద ప్యాటర్న్. అండ్ చాంటింగ్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే లైక్ అనర్గళంగా చెప్పేటట్టు, ఆర్ యూనో లైక్ ఇఫ్ యూ జస్ట్ గెట్ 1 word యూ కెన్ కంప్లీట్ ద శ్లోక చాంట్ అన్నట్టు, అలా కొంచెం బాగా ఆల్మోస్ట్ బై హార్ట్ చేసేటట్టు. కానీ బట్ బై హార్ట్ కాదులేండి, బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. అనర్గళంగా చెప్పేటట్టు అని చెప్పొచ్చులేండి. సో దట్ ఈస్ ద ఇంటెంట్. అండ్ దెన్ అట్లే శ్లోకాతో పాటు లైక్ 1-2 lines అమ్మ సెషన్స్ ఉన్నాయి. సో మీనింగ్స్ కూడా చెప్పుకుంటే దెన్ ఇట్ విల్ బి నైస్ అని. ఓకే.
That is the pattern that we are following. If you want, I can share the recording of what we have. Sure. రజనీ గారు మీరు చెప్పండి, రజనీ గారు ఏది చెప్తున్నారో చెప్పేసి వెళ్ళండి, ఏ దానికి చెప్తున్నారా అని. 12 చెప్పనా? ఓకే, షూర్. ఓకే, నేను పంపిస్తాను గ్రూప్ లో కూడా, ఇట్లా వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని. షూర్. అండ్ ఎవరైనా రాసుంటే కింద మేడం ది నోట్స్ ఉంటే, ఇఫ్ యూ గైస్ కెన్ షేర్ ఇట్, దట్ వుడ్ బి నైస్. నేను కూడా ఐ విల్ సీ హౌ మచ్ ఎవర్ ఐ క్యాన్, బట్ ఐ హ్యావ్ అదర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఐ యామ్ డూయింగ్ ఇట్. ఇవి ఉన్నాయమ్మా శ్లోకాలు, పంపారా నాకు? పంపారా ఎక్కడ అంటే నేను మర్చిపోతాను. ఇది గ్రూప్ లో పెట్టాను కదా అండి, గ్రూప్ లో పెట్టాను శ్లోకాస్. ఇప్పుడు అంటే లైక్ 1 to 10 పెట్టాను, ఇప్పుడు 10 to 20 పెడతాను. ఓకే. అండ్ కల్పన, we have a group, chanting group. If you can join that group, we will be sharing the information in that group అండి. యాక్చువల్లీ ఇప్పుడు గ్రూప్ లో ఉన్నాయండి, నేనున్నాను ఆ గ్రూప్ లో. ఉంటేనే లింక్ అక్కడి నుంచి జాయిన్ అయినట్టుంది. అంటే అమ్మ కుటుంబం, అమ్మ కుటుంబం, యా, అమ్మ కుటుంబం గ్రూప్ లో ఉన్నారు. ఓకే, we have a chanting group as a different ఓకే, సెపరేట్ గ్రూప్ ఉందా చాంటింగ్ కూడా? ఓకే, అక్కడ ఊరికే మీటింగ్స్ జరుగుతాయని చెప్తాము, బట్ ఇఫ్ పీపుల్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్, దెన్ we will add give little more information. So యా, నేను మీకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేయండి, ఐ విల్ యాడ్ యూ టు ద గ్రూప్. అండ్ మీరు ఏమైనా ఒకటి తీసుకుంటారా కల్పన, ఏదైనా మీనింగ్? నెక్స్ట్ సండే వీఆర్ డూయింగ్ ఫ్రమ్ సూత్ర 11 to 20. So we will be memorizing, and not memorizing, we'll be chanting the slokas, and then after that each person will take one sloka to explain. అంటే అర్థం కూడా చెప్పాలండి? Simple, nothing much. Yeah, it's very simple, not like elaborate. అంటే ఏమంటే మనము ఆ శ్లోక చూసిన వెంటనే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని మనకి తెలవడానికి కోసమే. Just like 2-3 sentences, or like what it means. Very simple. మీరు మీనింగ్ షేర్ చేస్తారు కదా, ఇప్పుడు 10కి ఎట్లా చేశారు అట్లా చేస్తారా? మీనింగ్ షేర్ చేస్తాను, బట్ ఎక్స్ప్లెనేషన్ ఐ డోంట్ నో అండి. ఎక్స్ప్లెనేషన్ ఐ డోంట్ నో వెదర్ అంటే మనం మీనింగ్ షేర్ చేస్తే దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు, అందుకని. సో వాట్ వీ కెన్, మీనింగ్ షేర్ చేస్తాను, బట్ వాట్ వీ కెన్ డూ యాజ్ ఎ గ్రూప్ అండి లక్ష్మి గారు ఇస్, ఇప్పుడు మీరు వాట్ ఎవర్ శ్లోక యూ టేక్, ఇఫ్ యూ రైట్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద గ్రూప్, సో దట్ ఎవరెవరు ఆ శ్లోకాస్ మనము పిక్ చేస్తాము, దాని గురించి మనము ఎక్స్ప్లెనేషన్ రాస్తే కూడా I can compile everything in one place, and then if people want to see it also, it will be easy. Yes, it's a good idea. దాని సమ్మరీ కూడా వచ్చేస్తుంది. సమ్మరీ కూడా మీకు కావలిస్తే అమ్మది యూట్యూబ్ లో ఉన్నాయండి, మీరు రెఫర్ చేసుకోవచ్చు. అమ్మ సెషన్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. నేను ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాను, మిస్ అయ్యి యూట్యూబ్ లో చూస్తుంటాను అనమాట. ఆమె ఫస్ట్ నుంచి చెప్పినవన్నీ ఉంటాయి దానిలో. మీకు మీనింగ్, ఆవిడ చెప్పింది భావన మనకి అర్థమవుతుంది. మనము మీనింగ్స్ చెప్పేది కూడా అంటే లైక్ మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేది నాట్ వన్, ఐ మీన్ లైక్ వి విల్ జస్ట్ స్టిక్ టు లైక్ అట్ ద మోస్ట్ 3 minutes, నాట్ మోర్ దాన్ దట్ అండి. అదే అంటే ఎలాబరేట్ గా అమ్మ చెప్పినట్టు కాదు, కానీ మనకు అర్థం అవుతుంది కదా, ఈజీగా చెప్పొచ్చు. అగ్రీడ్ అండి కుమారి గారు. సో స్నేహ 14 తప్ప ఇంకేదైనా చెప్పు. ఏదైనా ఇచ్చేయండి, ఇంకా వేరే కూడా ఏదైనా ఇచ్చేసేయి, వేరే కూడా నేర్చుకుంటా. మీరే నెంబర్లు చెప్పేయండి మాధవి. ఓకే, స్నేహ విల్ టేక్ 15 అండ్ కల్పన మీరండి? నేను ఒక 1 week, నేను ఫస్ట్ టైం అండి. నెక్స్ట్ వీక్ విని కొంచెం ఐడియా వచ్చాక బాగుంటుంది కదా, నాకు అసలు తెలియదు, అందుకని స్విమ్మింగ్ రాకుండా నీళ్ళలో దుంకేసినట్టు చెప్పిన కరెక్ట్. కుమారి గారు మీదే శ్లోక చెప్తారండి మీరు? నువ్వేది ఇస్తాడు అయితే మీకు 13 ఇస్తానండి. లక్ష్మి గారు మీకు 11 ఇస్తానండి. ఓకే.
So we have to write summary also. Ante you have to explain the summary. Each person will explain only one sloka summary on Sunday. Okay. Ante we will do the chanting అయిపోయినాక then we will go with the summary. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చేద్దాం. ట్యూస్డే కా సండే కా నెక్స్ట్ సండే కా ట్యూస్డే కావాలంటే ట్యూస్డే కాదు వెన్స్డే కావాలంటే మన ప్రాక్టీస్ సెషన్ లో కుమారి గారు వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయితే మేము ఈ సమ్మరీ రాసాము అని మనము అంటే మనం రాసింది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే థాంక్యూ. One more thing, Kalpana, I forgot to mention is we are having middle of the week lo, that is Wednesday. Okay, practice session మాదిరి పెట్టుకుంటున్నాం అన్నమాట. Just to Sajjana Sangatyam and the things like that to practice the slokas. And then Sunday వచ్చేసి recital ఉంటుంది. I don't know whether you can join at that time because we are doing it I think it will be middle of the night for you guys. Oh, okay. Yeah. Time. Afternoon చేస్తున్నాము. Yeah. Afternoon. మా టైంలో ఆఫ్టర్నూన్ అంటే లైక్ Yeah, ఇండియా correct. టైం ఈ time afternoon అంటే మాకు ఇండియా టైం మాకు నైట్ 2:33. Yeah. Okay. Now I will try to join at this time only. ఈ time లో అయితే బెటర్. అసలు కొంచెం ఫాలో అయ్యాక Sure. Send me a message. I will add you to the group because our chanting group lo we will be only sharing the information about chanting, nothing more than that. ఓకే. మీ గుడ్ నేమ్ అండి? మాధవి మాకం. ఓకే. Yeah. అమ్మ దాంట్లో ఉంది కదండి మీ నెంబర్? ఉన్నాను. I think సో 5 people ఉన్నారు and then rest of the 5 people ఎవరైనా జాయిన్ అవుతారా అని అడుగుతాను మన గ్రూప్ లో. వాళ్ళు ఒకవేళ ఎవరు ఇనిషియేట్ తీసుకోకపోతే అంత స్నేహాన్ని చెప్పేస్తుంది. ఆర్ వి విల్ టేక్ 2 లత గారు చెప్పలే? లత అవును లత గారు మీరు 16 మీద రాసేస్తాను. 16 శ్లోక 16 గారికి ఛాన్స్ ఇవ్వండి. తనకు ఏది నచ్చిందో అది చెప్పమని చెప్పండి. అలా ఛాన్స్ ఇవ్వండి. 16 తత్పరం పురుషఖ్యాతే. ఏదైనా చెప్పేస్తారండి. ఏంటండో అంచనా వేసేస్తున్నారు. ఏం రాదు అసలుకి అన్ని కాంపిటీషన్ కి వస్తుంది స్నేహ తను. లత గారు నేను వెళ్తున్నాను, తను రావట్లేదు. పేర్లో కాంపిటీషన్ తప్ప స్నేహలతనా? ఓకే ఆవిడ నేను మాట్లాడడం రాదంటారు. ఒక మాట ఎట్లా చెప్పారు పేర్లో అన్నారు. మనకి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కదా, కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అవును కదండి, అదే చెప్తున్నాను. నాకు మాట్లాడడం రాదంటారు. లత గారు ఫుల్ పేరేంటిది? శేషలత నేదునూరి. శేషలతనా? ఎన్ని లతలు ఉన్నాయో మరి ప్రపంచంలో తెలియదు. శేషలత. మీరు శేషలత. మీ థంబ్ ప్రింట్ ఎవరు కాపీ చేయలేదు లత గారు. శేష కాదు, శేష అంటేనే పతంజలి. అదే మరి ఎంత నేర్చుకోవాలి కదా ఇప్పుడైతే. స్నేహలత శేషలత మీ ఇద్దరు కాంపిటీషన్. ఇంకోటి కూడా నేను పెట్టేస్తున్నాను, మాధవి లత. మాధవినే కాదు, మాధవినే ఎన్ని ఉన్నాయి పేర్లు. దాంట్లో కూడా లత 2 కామన్. సరే మాధవి మకం వేరు అంటే ఆవిడ గుర్తింపు ఆవిడది అంతే. లక్ష్మి గారు పూర్తి నేమ్ లక్ష్మీనే. లక్ష్మీ సుధాకర్ అండి. అంటే మా ఆయన్ని ఎప్పుడు వదలకుండా పక్కన పెట్టుకున్నానండి. నేను అదే అనడానికి పోయినాను. కాదు, వర్చువల్ గా పక్కన పెట్టుకున్నారు, ఫిజికల్ గా పక్కన పెట్టుకున్నారు, ఆస్ట్రల్ గా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది కాదండి, ఎక్కడికి వెళ్ళినా వెనకాల వస్తూ ఉంటారు. అది అలానా? స్నేహ అంతే. అవును, చూస్తూ ఉంటాను కదా. అలానే మామూలుగా వెంకటేష్ అన్నట్టే, అంతేగా అంటారు. మరి అంతేగా 2 సార్లు చూసానండి, అలానే అన్నారు. అంతేగా కనబడే వాళ్ళు అంతేగా ఉండరు.
అది గుర్తుపెట్టుకోండి. లక్ష్మి గారు అర్ధనారీశ్వర్లా ఉండండి అలాగే. ఆ మాట ఒప్పుకుంటారండి. చాలా సంతోషం అండి. మంచి మాట చెప్పారండి. అసలు మీరు నోటమ్మట ఒక్కొక్క ముత్యంలా వస్తాయండి అయ్యో మాట. ఏదో మీరు ఇచ్చారా మాధవి, లత గారికి ఇచ్చారా? ఇచ్చాను 16 ఇచ్చేసాను. లత గారు ఏదైనా చేసేస్తారు, అడగాల్సిన అవసరం అలా లేదు. అనొద్దు అస్సలు. స్నేహ నేను 14 తీసుకున్నా. స్నేహ అది కష్టం కాదు కదా. ఏం కాదు, చాలా బాగుంటది, సింపుల్ అది. 12 బాగుంది. నోట్స్ ఉంటే ఇటు పంపించు స్నేహ. నువ్వు ప్రిపేర్ 12 అయినట్టున్నావు. 12 బాగుంది కదా. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాస వైరాగ్యం తన్నిరోధః. 11 ఏంటో చెప్పండి, నా దగ్గర లేదు. 11 అది లాస్ట్ స్మృతి కోసం, ఎందుకంటే లాస్ట్ 5th ఉంటది ఓ, కదా. అనుభూత విషయ సంప్రయోషః స్మృతిః. స్మృతికి. ఓ లాస్ట్ స్మృతి అన్నమాట. ఓహో, నాది సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో అది కావాలన్నట్టున్నారు. చాలా బాగుంటది, సింపుల్ గా ఉంది అది. దృఢభూమి అంటే స్థిరంగా దృఢంగా ఉండడం. సతు కాల దీర్ఘకాలము మనము ఇలానే పాటించుకుంటూ ఉండాలి, జీవితాంతం మనం పాటించుకుంటూ ఉండాలి ఈ యోగ సూత్రం. అంతే. యాక్చువల్ గా అందరం అండి, మనం ఇప్పుడు నేను పంపిస్తాను మీటింగ్ అయిన వెంటనే, సెషన్ అయిన వెంటనే అందరము 1-2 days లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది గ్రూప్ లో పెడితే, లైక్ ద మీనింగ్, ఐ కెన్ మేక్ ద స్లైడ్స్ అండ్ కీప్ ఇట్, సో దట్ మనకి ఫ్యూచర్ లో ఏమైనా కావాలంటే కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చూడ్డానికి కూడా బాగుంటుంది. మీ ఓపిక అండి, పంపించేస్తా. మీరు స్లైడ్ చేస్తానంటే ఇంకా అంతకంటే ఏం కావాలి మాకు. ఎలాగూ చేస్తున్నాం కదా, కొంచెం ఇది కూడా బాగుంటుంది. తప్పకుండా. స్నేహ గారు మరి అలానే ఉండండి లత గారు. మీ స్నేహలతకి మీరు కాంపిటీషన్ వద్దు, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎలాగూ చేస్తున్నాం కదా ఇవన్నీ, మనం కొంచెం అమ్మ చెప్పిన క్లాసులు కూడా వినేసి సమ్మరీ రాసేయండి, ఒక 6-7 lines అయ్యేట్టు. జూనియర్ మనము కంపైల్ చేస్తున్నాం కదా అన్ని ఒక దగ్గర నుంచి. అమ్మ ఇది అయిపోయాక బుక్ కూడా రాస్తానంటున్నారు కదా, సో దానికి కూడా హెల్ప్ అవుతుంది. మొన్న మీరేంటి చెప్పొద్దన్నారు, ఎలా తెలిసిపోయింది అమ్మకి? గ్రూప్ లో పెట్టాను కదా. కానీ ఇంత హడావుడిగా చేస్తున్నా తెలియకపోవచ్చులేండి ఇవన్నీ కదా. మొత్తం ఏదో చేస్తున్నామని తెలిసింది. సో అది కూడా చేస్తే బాగుంటుందండి. మీరు లత గారు, మీరు కావాలంటే మీరు టైప్ చేసి మీరు రాసి ఫోటో తీసి పంపించండి, మేము ఎలక్ట్రానిక్ గా రాస్తాం. మాది గారు, నాకు ఐప్యాడ్ లో చూస్తున్నాను టైప్ చేయడం, ఇవన్నీ అసలు అలర్జీ లేదు నాకు. అందుకే చెప్తున్నా, పేపరు పెన్ను తీసుకొని మీరు రాయండి మీ సమ్మరీ, రాసి నాకు ఫోటో తీసి పంపించండి. ఓకే. సో ఫోటో తీసి పంపిస్తే మేము ఎలక్ట్రానిక్ గా రాసి పెడతాము. అంటే ఇప్పుడు చెప్పేదానికి సమ్మరీయా? ఇప్పుడు చెప్పేదానికి సమ్మరీ. ఓకే. మరి మీరు లత అది లక్ష్మి అండ్ స్నేహ, మీరు ఫోన్ లో చేస్తున్నారు కదా, వాట్ ఈస్ ఇట్, టైప్ చేసేది ఎలా చేస్తున్నారు అంటే, లైక్ వాట్ యాప్ ఆర్ యూ యూజింగ్? బికాస్ తిను వాట్స్ హర్ నేమ్, శైలజ కూడా చేస్తాననింది. ఏమా లక్ష్మి గారు ఏదో నాకు పంపించారు అప్పట్లో, అది పంపించండి. ఎందుకంటే నా దగ్గర ఏమైందో తెలియదు. నేను ఎవరు అదే నేను కూడా నాకు అనుకుంటూ బయట పెడుతున్నాను. మరి నువ్వు ఎలా చేస్తున్నావు స్నేహ కంప్యూటర్? నేను ఆవిడ పంపించానండి, ఆమె చేసేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో పంపించాను. శైలజ చేస్తాననింది, తను కూడా శ్లోకాస్, సో తనకి చెప్పించాలి మాధవి అని. ఓకే, నేను మళ్ళీ కనుక్కుంటాను. నాకు చెప్పిన వాళ్ళు పంపమని చెప్పి అది మీకు ఫార్వర్డ్ చేస్తా. స్నేహకి అట్లాగే చేశాను. అవును స్నేహ, మీరు చెక్ చేస్తారా ఉందా లేకపోతే నేను మళ్ళీ? మాధవి, గూగుల్ ఇండెక్స్ కీబోర్డ్ అది పంపించమ్మా. అది లత లక్ష్మి గారిది ఫార్వర్డ్ చేసే, కావాలంటే స్టడీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేసేయండి. స్టడీ గ్రూపా? అది కనబడలేదు, బట్ నా దగ్గర ఉన్నది ఇప్పుడు పంపిస్తున్నా. లక్ష్మి గారిది అంటే చాలా స్క్రోల్ డౌన్ చేయాలబ్బా, ఎక్కడుందో వెతుక్కుంటూ ఉండాలి. అదే చూడండి, లేకపోతే పతంజలి సూత్రాలు చాంట్లో పెట్టేనా?
ఒకవేళ అది దాంట్లో వర్కౌట్ పెట్టండి. అవ్వలేదంటే పెట్టినా. సైలెంట్ గా చెప్పండి మాధవి, నేను మా ఫ్రెండ్ మళ్ళీ పంపించమంటాను. ఓకే. ఇదే ఇది పెట్టినని చూడండి, ఫోన్ లో చూడండి. ఓకే. ఇదే పంపించారు నాకు. ఇది ప్లే స్టోర్ లో పెట్టినాను, గూగుల్ ఇండెక్స్ కీబోర్డ్ అని. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనము చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలి అది. ఆ అందులో ఇన్పుట్ లాంగ్వేజ్ కి వెళ్ళాలి ఇన్స్టాల్ చేసుకున్నాక. అప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ టు ఇండో లాంగ్వేజ్ అని వస్తుంది, దానికి వెళ్ళాలి. అది ఇప్పుడు లక్ష్మి గారు అలానే చేశారా? లేదు కదా? నేను మర్చిపోయానండి, ఎప్పుడో పెట్టేసుకున్నాను ఎవరో పంపిస్తే. ఆ తర్వాత ఇంకా అది ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోతుంది. ఒకసారి స్నేహ అడిగితే మళ్ళీ ఆ ఫ్రెండ్ ని అడిగితే నాకు ఫార్వర్డ్ చేస్తే అది ఫార్వర్డ్ చేశాను. సో ఇప్పుడు కావాలంటే నేను అడుగుతాను, అది ఫార్వర్డ్ చేస్తాను మీకు. అది చాలా ఏళ్ళ నుంచి అట్లా, అదే 2 years 1 year నుంచి అట్లా ఉండిపోయింది, ఏంటో తెలియలేదు. అప్పుడు రికార్డింగ్ ఆపేసే మాధవి, దీనికి ఫస్ట్ ఉంటుందని